Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. కాలగమనంలో మరో కొత్త మజిలీకి చేరుకున్నాం. కొత్త ఆశయాలు నెరవేరాలనే కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాం. 2025లో కొన్ని అప్ అండ్ డౌన్స్ చూసినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కొత్త సంవత్సరం రియాలిటీ రంగానికి ఆల్రెడీ ఎంతో పాజిటివ్ బస్ను తీసుకుని వచ్చాయి. రాబోయే రోజుల్లో ఉభయ రాష్ట్రాల్లో రియాలిటీ రంగం మరిన్ని బెంచ్ మార్క్స్ను సెట్ చేయనుంది. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితంలో ఆనందం నింపాలని, సొంతింటి కలలను నెరవేరే వేదిక కావాలని కోరుకుంటూ సోషల్ మీడియా తరపున విషింగ్ యూ a very happy new year. కొత్త సంవత్సరం అంటేనే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త అడుగులు వేయడానికి పర్ఫెక్ట్ టైం. రియాలిటీ రంగానికి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్, ఆఫర్లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కొత్త సంవత్సరం అంటే కోటి ఆశల వేదిక. కొత్త సంతోషాలను స్వాగతిస్తూ 2026 కొత్త విజయాలు అందించాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగం వెలుగొందాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ సిఐఐ మరియు ఐజీబీసీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఎంటైర్ క్రెడై ఆల్ ఇండియా నుంచి అందరికీ శుభం కలగాలని ఆశిస్తున్నాను. సమస్త లోక సుఖనో భవంతు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ. కొత్త సంవత్సరంలో మీ ఆశలు, ఆలోచనలు ఫుల్ఫిల్ కావాలని, ప్రతి ఒక్కరికి ఇల్లు అనే ఒక కళ నెరవేరే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ క్రెడై హైదరాబాద్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా వ్యూవర్స్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరికీ క్రెడై తెలంగాణ విషెస్ ఆల్ ద బిల్డర్స్ అండ్ రియల్టర్స్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. రియల్ సిటీ ప్రేక్షకులకు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఎన్నో ఆశలు మోసుకొచ్చిన 2026 కొత్త సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు పంచాలని కోరుకుంటూ నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు నారెడ్కో తెలంగాణ తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకి నారెడ్కో తెలంగాణ తరఫున ఈ నూతన సంవత్సరం ఆనందం, ఆరోగ్యంతో పాటు శాంతిని నింపాలని, ఈ కొత్త సంవత్సరం మీ కలలన్నీ నెరవేరి విజయ బాటలో నడవాలని కోరుకుంటున్నాం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. రెట్టింపు ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేశాం. ప్రతి ప్రాజెక్టులో కొత్తదనం, ప్రతి అడుగులో కస్టమర్లకు అంతులేని ఆనందాన్ని కానుగ్గా ఇచ్చేట్టుగా ముందుకు నడుస్తున్నటువంటి సంస్థ పౌలమి ఎస్టేట్స్. 2026 అందరికీ సుఖ సంతోషాలని అందించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది పౌలమి ఎస్టేట్స్. Wishing all the viewers of Sujan Media Real City a very happy and prosperous new year. కోకపేట ఏరియాలో పౌలోమి సంస్థ లేటెస్ట్గా డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలోమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో టాప్ నాచ్ అనిపించేలా పౌలోమి ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తోంది. పలాసోతో పాటుగా ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ కూడా కస్టమర్లకు అందించేందుకు పౌలోమి సిద్ధమవుతోంది. ఇంటర్నేషనల్ రేంజ్ స్టాండర్డ్స్ మన హైదరాబాద్ నగరంలో కూడా తీసుకురావడం ద్వారా రియాలిటీ రంగంలో మరింత బూమ్ రానుంది. దీనికి గ్లోబల్ క్యాపబిలిటీస్ తోడై అయితే డెవలపర్లు, కస్టమర్లతో సహా నగరం, రాష్ట్రంలో ఓవరాల్ డెవలప్మెంట్ జరుగుతుందని పౌలోమి ఎండి ప్రశాంత్ గారు వివరిస్తున్నారు. Hello sir, hi. Hello Andy. How are you? I'm doing very good. How are you? Yes sir, we are doing good. And what are the diversified qualities in Infinity and Palazzo? See, Infinity is a great IT building. It's about 1.1 million square feet of IT space. And since the office leasing has been very good in the last 1.5 to 2 years, we are expecting good leasing to happen. Leasing should hopefully start in the first week of January. We are expecting OC to be in place by March or April
26. Who's taking all these spaces is typically, of late we've seen a lot of GCCs, that is the back-end operations of all the multinational companies coming in to India. And within India, they are preferring Hyderabad or Bangalore or Pune as the preferred space for office. So that way Hyderabad has been doing very well in the last year and a half. If you actually see Rayadurgam area, which is around IKEA, that area is mostly leased out now. So now they all have to come down to Financial District and then followed by Kokapet. So we have substantial space in Kokapet also coming up. There are a lot of new beautiful IT buildings, which are commercial buildings, which are ready for occupation in this area. And we definitely expect that in the next 1 year, this entire area will also be filled up with offices. So yeah, as you said, in India, many multinational companies are expecting their future to be very good. Correct. So, and in Hyderabad, there are many constructions happening, as you said. So, how do you define the future of Hyderabad in coming years? See, Hyderabad definitely has a huge future, and I have always been very optimistic about Hyderabad. In fact, now path interviews chustunte kuda I always emphasize the 3 growth cities for India are going to be Hyderabad, Bangalore and Pune. Right. Nothing can beat these 3 cities. We have a great talent pool in these 3 cities, great environment, language is very good for people to come in and settle in from other states. Food is of course awesome. You get all the varieties of food here. Yeah. So this is what people want. When somebody comes in from a different state, he wants that comfort. So I don't see any reason why Hyderabad would slow down in the next couple of years. World-class design, wonderful architecture, versatile properties, very good planning, ప్రెజెంట్ జనరేషన్ ఇష్టపడేటువంటి క్వాలిటీస్, ఇంకెక్కడ ఇటువంటి ఎమ్యూనిటీస్ లేవు అనిపించేటువంటి హై రైజ్ ప్రాజెక్టులకే ప్రెజెంట్ జనరేషన్ ఓటేస్తున్నారు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సరికొత్త ఆనందాలు పంచే నూతన సంవత్సర వేళ అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎన్సిడి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్సిడి కస్టమర్లకు మరియు సృజన్ మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎఫ్ఎన్సిసి మరియు విబి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్వహించినటువంటి బుల్లితెర అవార్డ్స్ ఫంక్షన్ లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కో స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేసి అవార్డు విన్నర్స్ కి అవార్డ్స్ అందించడం చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ ప్రోగ్రామ్ లో వివిధ రకాలైనటువంటి డాన్స్ ని పెర్ఫార్మ్ చేసిన చిన్నారులకి 3 టీమ్స్ ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క టీమ్ కి 10,000 రూపాయల చొప్పున క్యాష్ గిఫ్ట్ అందించడం జరిగింది. 20 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ల లాంటి రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సిడి. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నిఖిలా సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్కు ప్రతినిధులైన నిఖిలా యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాల పైకి చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలతో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఐడియాలజీతో సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసే ఎన్సిడి. హలో అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో నిఖిలాలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీ అండ్ మై బ్రదర్ బోత్ ఆఫ్ us ఆర్ హ్యాపీ టు బి వర్కింగ్ అండర్ మై ఫాదర్. సో ఏ క్వాలిటీస్ మీ ఫాదర్ నుంచి మీరు నేర్చుకున్నారు? మేము నేర్చుకుంది ఏంటంటే చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఆల్సో లైక్ చాలా సపోర్టివ్. మాకు ఎక్కువ నచ్చిన క్వాలిటీ ఏంటంటే కస్టమర్స్ని కూడా తన సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయడం. మాతో ఎంత టైం స్పెండ్ చేస్తారో కస్టమర్స్ కూడా అంతే టైం అండ్ వాల్యూ కూడా ఇస్తారు. అలానే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఉంటారు. లైక్ ఏ బిల్డర్ మనం ఎవరిని చూడం జనరల్గా, అంటే వచ్చి కస్టమర్స్తో మాట్లాడి లైక్ టైం స్పెండ్ చేయడం. ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చాక కూడా వాళ్ళు ప్రతిదాన్ని మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళ ఫెస్టివల్స్ కానీ ప్రతిదానికి జనరల్ ఎవరు లైక్ పిలవరు. సో దీన్ని బట్టి లైక్ మనం అర్థం చేసుకోవచ్చు అంటే బిల్డర్ అండ్ కస్టమర్ ఎంత క్లోజ్ రిలేషన్షిప్ అనేది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎప్పుడు ఏది బ్యాక్ స్టెప్ వేయరు. ఎప్పుడు ఒక 10 సొల్యూషన్స్ లైక్ మైండ్లో ఆల్రెడీ పెట్టేసుకుంటారు. సో ఎప్పుడు 10 స్టెప్స్ ఫార్వర్డే ఉంటారు. కానీ ఎప్పుడు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనే చూస్తారు. సో అది మా ఫాదర్ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. కలల సౌధాని మీదవ్వాలని
నిరంతరం కృషి చేసే NCD. 2026 న్యూ ఇయర్ అందరికీ సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Wish you all a happy new year to all Sujan Media Real City audience. సృజన్ మీడియా ప్రేక్షకులకి అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ విలువైన వినియోగదారులు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్ సిబ్బంది అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నూతన సంవత్సరం అందరికీ ప్రాస్పరస్గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మా కస్టమర్స్కి, వెల్ విషర్స్కి, ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ రాగమయూరి బిల్డర్స్ తరపున మరియు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు స్కందాంశి వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త తరం ఆశలు, ఆకాంక్షలు సరికొత్తగా ఉంటాయి. కాలానికి తగ్గట్టు కొత్త తరం ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ఆలోచన ఉంటేనే రియాలిటీ సెక్టర్లో ట్రెండ్ సెట్టర్గా నిలబడడం సాధ్యమవుతుంది. ఈ విషయంలో అందరికన్నా ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలగమనంలో ప్రతి ఏడాదిని డిఫరెంట్గా మార్చుకుంటూ గిరిధారి సంస్థ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వస్తోంది. 2026వ సంవత్సరం మరింత ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు అందరికీ గిరిధారి కన్స్ట్రక్షన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 2025 కంప్లీట్ చేసుకొని 2026లకు ఎంటర్ అవుతున్న సందర్భంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, అండ్ తెలంగాణ ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం 2026లోనూ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో విజయ పరంపరను కొనసాగించేలా గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోని మరిన్ని జిల్లాల్లో విస్తరించడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ORR, RRR తో కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో 100% క్లియర్ టైటిల్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. నమస్కారం అండి. సో మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను, 25లో ఎలా రియల్ ఎస్టేట్ సెక్టర్? 25 పర్వాలేదు, బట్ 26 మటుకు డ్రాస్టిక్ చేంజ్ అవుతూ ఉన్నది. సో ఫ్యూచర్ ట్రెండ్స్ మటుకు కనిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా 2026 సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్గా బాగుంటుందని నేను భావిస్తున్నా. ఇండస్ట్రీ బాగుపడ్డప్పుడు ఏమిటంటే 1 crore పీపుల్కు వర్క్ దొరుకుతుంది. హైదరాబాద్లో మైగ్రేషన్ కూడా విపరీతం, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మైగ్రేట్ అయ్యి తెలంగాణకు రావడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ గ్రోత్ అనేది కూడా ఎవరు ఆపలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్కు కలిసి వచ్చే అంశం ఏంటంటే త్రిబుల్ ఆర్తో పాటు ఔటర్ రింగ్ రోడ్. ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇంతకు మొదలు బయట ఉండి అది ఆల్రెడీ ఇన్నర్ అయిపోయింది. సిటీ విపరీతంగా పెరుగుతూ ఉన్నది కాబట్టి డెఫినెట్గా త్రిబుల్ ఈ 2 మణిహారాలు హైదరాబాద్కి వస్తే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎవరు కూడా ఆపలేరు, టచ్ చేయలేనంత లెవెల్ హైదరాబాద్ గ్రోత్ ఉంటుంది అనేది నేను పూర్తిగా భావిస్తున్నా. సో మీరు చెప్పినట్టుగా ఔటర్ రింగ్ రోడ్ కాస్త ఇన్నర్ రింగ్ రోడ్ అయింది, అండ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ రెండిటికి మధ్య ఉన్న ఏరియా హాట్ కేక్లా కనిపిస్తుంది. సో ఈ ఏరియాస్లో గిరిధారి చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా చాలా అత్యుత్తమంగా అనిపిస్తున్నాయి. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ విత్ దిస్ లొకేషన్ సార్? ఆల్రెడీ గిరిధారి కన్స్ట్రక్షన్ చాలా ముందుగానే ఉంటుంది. ఆల్రెడీ అసలు వాళ్ళ DPR రెడీ కాకముందే మేము ల్యాండ్స్ ఆల్రెడీ అక్వైర్ చేసుకున్నాము. ఆ ఏరియా సూట్ చేసుకున్న దానిలో మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్టే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కు 100% గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ చేపట్టినా యాక్సెస్. అర్ధరాత్రిలో పోయి మూవీ చూసి ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఆ వెంచర్లకు వెళ్ళిపోయేటట్టు మేము ఫస్ట్ డిజైన్ చేస్తాం. ఆలోచన చేసేసి పర్ఫెక్ట్ ఉండేటట్టు. వన్స్ ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఆల్ ఫెసిలిటీ ఉండేటట్టు, సూపర్ మార్కెట్ కానివ్వండి, జిమ్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటట్టు ఆలోచన చేసి మేము ఆ ప్రాజెక్ట్ తీర్చిదిద్దుతాం. రియాలిటీలో ఎక్కువ కాలం నిలబడడం అనేది ఎంతో కష్టమైన విషయం. సంవత్సరాలు మారుతున్నా కూడా అంతే స్టడీగా ఉండాలి అంటే ఎంతో ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి. క్యాలెండర్ మారిన ప్రతిసారి సరికొత్త విజయాలతో రికార్డ్స్ సాధించడం తేలికైన విషయమేం కాదు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ ఈ విషయంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకే వాసవి అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏటేటా కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. కస్టమర్లు, శ్రేయోభిలాషులు, అభిమానులకు వాసవి న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తోంది. మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు
వాసవి గ్రూప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఏడాదిని విజయాల వేదికగా మార్చుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. 2025లో అన్ని రకాల సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని సంస్థ విశ్వసనీయతను, కస్టమర్లలో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. 2026లోనూ ఈ జైత్ర యాత్రను కొనసాగిస్తామని భరోసా ఇస్తోంది. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విలాస్, కమర్షియల్ ప్రాపర్టీలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. కొత్తగా ట్రెండును సృష్టించేలా మార్వలెస్ ప్రాజెక్టులెన్నింటినో రూపుదిద్దిన ఘనత వాసవి గ్రూప్ కే సొంతం. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో వాసవి సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు సిటీకే ఐకానిక్ గా నిలిచాయి. విశాలంగా, విలాసంగా ఉండే లగ్జరీ హోమ్స్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే. ట్రెండింగ్కు తగ్గట్టు ఏటేటా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ రియాలిటీ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది వాసవి సంస్థ. 2025 సంవత్సరంలో వాసవి ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది. 2026 వారికి ముఖ్యమైన సంవత్సరంగా నిలవబోతోంది. దాదాపు 3,000కు పైగా ఫ్లాట్స్ కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయబోతోంది. నగరంలో ప్రెస్టీజియస్గా డెవలప్ చేసిన ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తున్న రియాలిటీ రంగంలో తన స్థానం ఎప్పటికీ స్పెషల్ అని మరొకసారి ప్రూవ్ చేసుకుంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. రెండు 2026 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ క్రెడై ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులకు క్రెడై ఏపీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 2026 న్యూ ఇయర్ అందరికీ ఆనందభరితంగా ఉండాలని కోరుకుంటూ క్రెడై విజయవాడ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయవాడ క్రెడై చాప్టర్ తరఫున సుజన్ మీడియా ప్రేక్షకులకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పుర ప్రజలందరికీను, కొనుగోలుదారులకు కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. క్రెడై విజయవాడ చాప్టర్ తరఫు నుంచి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మార్కెటింగ్ మిత్రులందరికీ, కస్టమర్ దేవులకి, బంధువులు మరియు శ్రేయోభిలాషులందరికీ పోషణ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 న్యూ ఇయర్ అందరికీ కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ క్రెడై వైజాగ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రెడై విశాఖపట్నం విషెస్ ఆల్ ది వ్యూవర్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఉభయ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకు, ప్రేక్షకులకు క్రెడై విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా మా క్రెడై విశాఖపట్నం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్త ఆనందాలను, సరికొత్త సంతోషాలను స్వాగతిస్తూ ఎంతో ఉత్సాహంగా న్యూ ఇయర్ ని వెల్కమ్ చేసేసాం. ఇంటింటా వెలుగులు పంచేటువంటి లైటింగ్ ఎక్విప్మెంట్, లివింగ్ స్పేస్ అండ్ ఆఫీసులకు సైతం కొత్త శోభ తీసుకొచ్చేటువంటి ఇంటీరియర్స్ తో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ముందుగా గుర్తొచ్చే బ్రాండ్ నేమ్ సూర్య ఇంటర్నేషనల్. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంట ఆనంద కాంతులు నింపాలని కోరుకుంటూ సూర్య ఇంటర్నేషనల్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. నమస్తే అండి. సుజన్ మీడియా ప్రేక్షకులకు, మా ఇరు తెలుగు రాష్ట్రాల మా డీలర్స్కి సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మె డ్యూరబుల్స్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి చేరువయ్యేలా సూర్య ఇంటర్నేషనల్ ప్రయాణం సాగింది. ట్రెండ్కు తగ్గట్టు జాగ్వర్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీలు రూపొందించిన విశిష్ట ఉత్పత్తులను ఇంటింటికి చేరువ చేసేలా కొత్త ఫ్రాంచైజీలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిస్ట్, జాగ్వర్, ఎస్కో వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్గా విస్తృత నెట్వర్క్తో సేవలను అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్.
హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్. 2025 సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది సార్. మరి మీరు 2025కి సంబంధించి ఏమేం చేశారు అండ్ అది ఎలాంటి అనుభవాలు మీకు ఇచ్చింది, 26లో ఎలాంటి ప్లానింగ్స్ అండ్ కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటున్నారు, ఫర్దర్గా ఇండస్ట్రీలో ఇంకా ఎలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అనే విషయాలు మాతో షేర్ చేసుకుంటారా? 2025లో మా అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయండి. ఇట్ హాస్ గివెన్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు అస్ అండ్ వీ హ్యావ్ డన్ గుడ్ బిజినెస్. అలాగే మాకు సిఆర్డిఏ బిజినెస్ రావడమే మాకు ఒక మంచి గొప్ప ఇది. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా మేము చేసాం. అలాగే వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో మంచి ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం చేసాం. ఇక మున్ముందు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మేము వారికి కావాల్సిన వస్తువులు ఇన్ టైంలో ఇచ్చి నిర్మాణ రంగంలో మా వంతు పాత్రని ఇంకా మున్ముందుకు తీసుకువెళ్తూ, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా, అలాగే ఇప్పుడు హైదరాబాద్ సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలు కానీ, లేకపోతే న్యూ సిటీలో కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ, అక్కడ కూడా మా వేర్ హౌసింగ్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది గండిపేటలో. సో ఇవన్నీ కూడా ఇంకా ముందుకి 2026లో ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ కొత్త ప్రొడక్ట్స్ని తీసుకొని డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఇంకా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జర్నీ బిగిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చూసుంటారు అండ్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్, సక్సెస్, ఫెయిల్యూర్స్. సో ఇలా మీ దగ్గర నుంచి కొన్ని మెమరీస్ కానివ్వండి, ఇలా థింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. బిజినెస్ అనేది ఇది ఒక గులాబీ రేకుల మీద నడిచే ప్రయాణం కాదు. ముళ్ళు కూడా ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొన్నప్పుడే దాని వ్యాపారం అంటారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలోనే ఇంకా కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మా ఇరు తెలుగు రాష్ట్రాల కస్టమర్స్కి, డీలర్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్ అందరికి కూడా అందించాలనే, ఇంకా ముందుకు వెళ్ళాలనే మా ఉద్దేశం ఉంది. అది ఇంకా ముందుకు వెళుతూ ఎక్స్పాండ్ చేస్తూనే ఉంటాం. ఈ రోజున మాకు విజయవాడలో ఉంది వేర్ హౌస్, వైజాగ్లో ఉంది, నెక్స్ట్ కడపలో పెట్టబోతున్నాం. అలాగే హైదరాబాద్లో కూడా వెరీ అడ్వాన్స్డ్ వేర్ హౌస్ ఉంది. దానివల్ల తెలంగాణ మొత్తం కూడా ఎఫిషియెంట్గా మేము సప్లై చేయడానికి వీలు కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి రకరకాల ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించడానికి ప్రయత్నించేటువంటి అమ్మకందారులకు మధ్య వేదికగా నిలుస్తూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తోంది క్రెడాయ్ విజయవాడ. ప్రాపర్టీ షోల ద్వారా ఇండస్ట్రీకి కస్టమర్లను అనుసంధానం చేసేలా సరైన వేదిక ఏర్పాటు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో బెజవాడ ప్రగతి మరింత పరుగు తీయనుంది. ఈ టైంలో విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడాయ్ విజయవాడ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. ఈ ఈవెంట్ జనవరి 9, 10, 11 తేదీల్లో జరగనుంది. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షోలో ప్రాపర్టీని బుక్ చేసుకున్న కస్టమర్లకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ గా ఫ్రీ. ఇది ఈసారి మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యూచర్ గా నిలవనుంది. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జి రామరెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? వెరీ గుడ్. తెలుగు వారి అందరికీ చాలా ముఖ్యమైన పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి ముందుగా 9th, 10th, 11th విజయవాడలో ప్రాపర్టీ షో అనేది నిర్వహించబోతున్నారు. దాని గురించి కొన్ని డీటెయిల్స్ షేర్ చేసుకుంటారా? యా, సో విజయవాడ ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ షో చేస్తుంటారు. నేను లాస్ట్ 2 ప్రాపర్టీ షోస్ కూడా ఇనాగ్రేషన్కి వెళ్ళడం జరిగింది. దే ఆర్గనైజ్ వెరీ వెల్. సో ఇప్పుడు కొత్త ఉత్తేజంతో వాళ్ళు ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ బిగినింగ్లో ఈ ప్రాపర్టీ షో వస్తుంది. సంక్రాంతి అనగానే హైదరాబాద్ నుంచి దాదాపు సగం ఖాళీ అయిపోయి మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోతుంది. దాంట్లో డెఫినెట్గా విజయవాడ కూడా ఉంటారు. సో ఇది గుడ్ టైం. అంటే వారికి కూడా ఏంటంటే ఆ టైంలో విజిటర్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఈ ప్రాపర్టీ షో డెఫినెట్గా గ్రాండ్ సక్సెస్తో ఆశిస్తున్నాను. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో గొప్ప హిట్ అవుతుందని, రాష్ట్రంలో ఈ సంవత్సరం రియాలిటీ రంగానికి కొత్త జోష్ తీసుకొస్తుందని క్రెడాయ్ ఏపీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రెడాయ్ విజయవాడ ఆధ్వర్యంలో జనవరి 9, 10, 11 3 రోజుల్లో ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు గాని, అపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి షోకేస్ చేయడం జరుగుతుంది. ఈ విజయవాడ ప్రాస్పెక్టివ్ బయర్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో విజిట్ చేసి వాళ్ళ యొక్క ప్రాపర్టీని ఓన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. క్రెడాయ్ ప్రాపర్టీ షో ఏర్పాటుపై క్రెడాయ్ ఏపీ సెక్రటరీ రాంబాబు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్.
హాయ్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటారు? చాలా బాగా జరుగుతున్నవి. దీనికి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికి క్రెడై ఒక నమ్మకమైన వేదిక. ఇక్కడ మీరు కేవలం ప్రాజెక్టులను చూడటం మాత్రమే కాదు, నమ్మకమైన, చట్టబద్ధమైన మరియు నాణ్యమైన నిర్మాణ సంస్థల ద్వారా నిర్మించబడిన గృహాలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. క్రెడై అంటే కేవలం నిర్మాణం కాదు, నాణ్యత. క్రెడై అంటే కేవలం వ్యాపారం కాదు, నమ్మకం. క్రెడై అంటే కేవలం ప్రాజెక్టులు కాదు, భవిష్యత్తు. ఈ ప్రాపర్టీ షో ద్వారా మీ అందరికీ ఒకే వేదికపై విజయవాడలోని అత్యుత్తమ అపార్ట్మెంట్లు, విల్లాలు మరియు ఓపెన్ ప్లాట్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇది కొనుగోలుదారులకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే గొప్ప అవకాశం. ఇక్కడ అన్ని వర్గాల వారికి సరిపోయే ప్రాజెక్టులు ఉన్నాయి. బ్యాంకు రుణాలు మరియు అన్ని రకాల డాక్యుమెంటేషన్కు సంబంధించిన సమాచారం సులభంగా లభిస్తుంది. మీ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి, విజయవాడ నగరాభివృద్ధిలో భాగం కావడానికి ప్రదర్శనకు వచ్చిన ప్రాజెక్టులను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను. న్యూ ఇయర్ స్పెషల్గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్గా వచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ని ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి వ్యూవర్స్ అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.